ఆ ఊళ్ళో అందరూ పాములతో ఆడుకుంటారు. చిన్నపిల్లలు సైతం విషంకెక్కే సర్పాలకు ఏమాత్రం భయపడరు. పడగ విప్పి బుసగొట్టే సర్పాలతో చెలిమి చేస్తారు. వినడానికి వింతగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామస్తుల వినూత్న సంప్రదాయం ఇది. పాములు హానికారక జంతువులని, అవి కాటేస్తే ప్రాణాలకు ప్రమాదమని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఉత్తరప్రదేశ్లోని చందోలి జిల్లాలోని గౌరేలి గ్రామవాసులు పడగ విప్పి బుసగొట్టే సర్పాలను సైతం మచ్చిక చేసుకుంటారు. ఊరూరా వాటిని ఆడిస్తూ ఉపాధి పొందుతారు. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు పాములతో రకరకాల విన్యాసాలు చేస్తారు. ముక్కుపచ్చలారైన చిన్నారులకు శిక్షణ ఇస్తుంటారు. పుట్టల్లో దాక్కున్న పాముల్ని వెలికి తీయడంలో ఈ ఊరి వారంతా ఆరితేరారు. వివిధ రకాల విషసర్పాలను సుదూర ప్రాంతాలకు వెళ్లి పట్టుకొస్తుంటారు. ఆట వస్తువులతో ఆడుకోవాల్సిన చిన్నారులకు పాముల్ని ఆడించడం నేర్పిస్తారు. ఈ విషసర్పాలతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణానికే ప్రమాదమని తెలిసినా పొట్టకుటి కోసం మాత్రమే ఈ వృత్తి ఎంచుకున్నామని చెప్తున్నారు. अभी हम लोग सिखा रहे थे दादाजी पकड़ने के लिए, तरीका बता रहे थे कैसा पकड़ा जाता है। कब से सीख रहे हो ये हम लोग छोटे बचपन से सीख रहे हैं। आप पकड़ लेते हो? जी। ये बच्चों को सिखा रहे थे कि मतलब ये ढंग से पकड़ा जाता है, ये ढंग से रखा जाता है, ये ढंग से रखना चाहिए, ये ढंग से पकड़ना चाहिए। ये बच्चों को सिखाया जाता है, जो कि छोटे बड़ से सिखाते सिखाते बड़ा होने पर वो उस्ताद बनते हैं। बच्चे लोग को ये सिखाया जा रहा है कि कोई रोजी रोजगार नहीं मिलता, कोई नौकरी चाकरी नहीं मिलता है, खेती बाड़ी नहीं सीखेंगे तो खाएंगे नाएंगे का। इसके वजह से ये बच्चों लोग को सिखाया जाता है कि दूसरे सांप पकड़ के बेटे कहीं भी तुम लोग खा कमा सकते हो। పాములతో ఉపాధి పొందుతున్న ఈ గౌరేలి వాసుల్ని చూస్తుంటే విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి సరిపోవటం లేదని స్పష్టమవుతోంది.